తీసుకోనికూడదు అని అంటే ఏ పద్ధతిలో మీరు వండి తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ రోజుకు 150 grams తినాలి, కానీ మీరు స్మూతీ చేసుకుంటున్నారు, వాటిని జ్యూస్ లాగా చేసుకుంటున్నారు అన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా తేలిగ్గా జీర్ణం అయిపోతాయి. ప్లస్ 150 grams మీకు అంత జ్యూస్ రాదు, మీరు 2-3 ఇంకా ఎక్కువ వాడతారు. ఒకటేసారి అంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మంచిది కాదు. ఓకే. అలాగే ఇప్పుడు మనము ప్రాసెసింగ్ గురించి మాట్లాడతాము. ఇప్పుడు ధాన్యాలు, ఇప్పుడు బియ్యం, దంపుడు బియ్యము, లెస్ ప్రాసెస్డ్ రైస్ మనకు మంచిది, ఎందుకంటే పైన పొట్టులో బి విటమిన్స్ ఉంటాయి. కానీ మనం అలా కాదు, చాలా ఎక్కువ పాలిష్ చేసింది ప్రిఫర్ చేస్తున్నాము. ఇంకా కొంచెం గోధుమ పిండి కూడా మైదాలాగా వాడడము, బేకరీ ఐటమ్స్ తినడము చేస్తున్నాము. అలా ఎవరికి ఏంటంటే మనము పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు చాలా త్వరగా జీర్ణం అయిపోయి రక్తంలో బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది, కానీ దాంట్లో దానికి సరిపోయే అవసరమయ్యే విటమిన్స్ మనకు లభించట్లేదు. అలాగే పీచు పదార్థం కూడా లభించదు. దీంతో ఏమవుతుంది, ఊబకాయం రావడము, రక్తంలో బ్లడ్ షుగర్ పెరిగిపోవడము, మలబద్ధకము ఇలాంటివి వచ్చేస్తాయి. అంటే ఎంత తిన్నా కూడా త్వరగా అరిగిపోతుంది కాబట్టి ఆకలి మళ్ళీ అవుతుంది.